ముఖ్యాంశాలు వైకాపా జిల్లా కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన అజెండాగా పార్టీ ఆవిర్భవించిందన్న బాలిని. మంత్రి సిద్ధ ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తానన్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద దర్శి నియోజకవర్గ టీడీపీ నేతల ఆందోళన. తాను తప్పకుండా దర్శి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని సిద్ధ రాఘవరావు హామీ. जोहार वैएसआर जोहार ఒంగోలు స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఎగరవేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకి 9 సంవత్సరాలు అయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన కారణం మీ అందరికీ తెలుసు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోలేనివి. ఆయన అకస్మాత్తుగా మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి కుట్ర పన్ని కుటుంబాల మీద కేసు పెట్టడం, ముఖ్యంగా చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఆ కేసులో ఆయన పేరు కూడా పెట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్యగా భావించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులకి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయమ్మ గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు మీద పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా పేద బడుగు వర్గాల పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు ఈరోజు ఎలక్షన్స్లో రేపు జరగబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మరి ఆయన పాదయాత్ర సక్సెస్ ఇంతమటికి ఏ నాయకుడు చేయని విధంగా ఆయన సంవత్సరం పాటు పాదయాత్ర చేశాడు. మరి పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు పట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం కూడా మనం అందరం కూడా ఆస్వాదించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీని విజయ పదవిలో నడిపించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ నవరత్నాలటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా అవసరం ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మనందరం కలిపి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సింహాసనం మీద ఎక్కించి వర్షాలు వెంటనే పడే విధంగా 5 సంవత్సరాలైంది మనం వర్షాలు చూసి. ఈ 5 సంవత్సరాలు రైతులు రకరకాల కులాల వారందరూ కూడా తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన మరుసటి రోజు వర్షం పడుతుంది. మనందరం కూడా వారిని ఆశీర్వదించి ఒంగోలు
ఒంగోలులోని సిద్ధా రాఘవరావు నివాసం వద్ద దర్శి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధా ఎంపీగా పోటీ చేస్తే ఎలా అని, దర్శి ఎమ్మెల్యేగానే ఉండాలని వారు కోరారు. సిద్ధా వారికి తాను తప్పకుండా దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు కూడా మనకు రెండో విడతలో ఉండేది. అందువల్ల ఎవరినంత కొత్త క్యాన్లో తెచ్చారని నేను వారికి కూడా చెప్తాను. అందువల్ల మీరు పార్లమెంట్ గెలవాలి, పార్లమెంట్ కోసం ఆయన నువ్వైతే సరిపోతావు అని అడిగాడు. అంతేగాని నువ్వే పోటీ చేయి, నువ్వే ఉండమని ఆయన అడగరా. నేను ఆలోచించాను. నిన్న నన్ను పిలిపించడం జరిగింది. పిలిపించి ఒంగోలు తెలుగుదేశం పార్టీకి అక్కడ ఎంపీలు అవసరం. దాని దృష్ట్యా ముఖ్యమంత్రి గారు మీరైతే తప్పకుండా మంచి పోటీ ఇస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారని వారు నన్ను కోరటం జరిగింది. కానీ నేను వారికి కూడా ఒకటే చెప్పాను, గత 7 సంవత్సరాల నుంచి దర్శి నేను ఆల్రెడీ అక్కడ ఉండటం జరుగుతూ ఉంది. మన ఎన్నికల్లో కూడా అక్కడ ప్రజలు గెలిపించారు. అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి చేసాం. అది వదులుకొని రావటం చాలా కష్టమని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. వారు కూడా నేను ప్రెజర్ చేయట్లేదు, నువ్వు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నానని వారు అడిగారు. ఏదైనా మన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు మనందరికి పెద్ద దిక్కు, వారికి కూడా నేను చెప్పాను, ఏదైనా అటువంటిది ఉంటే మీరు ఇంకో క్యాండిడేట్ చూసుకోండి. కాకపోతే నేను కూడా డైరెక్ట్గా ఇప్పుడు చెప్పలేనండి, నేను కూడా మా నాయకులతో మాట్లాడాలి, మా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. చెప్పిన తర్వాత సరే వారు కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు తప్ప ఏదో విధంగా ప్రెజర్ లేదు. అది తెలిసి దర్శి నియోజకవర్గంలో 5 మండలాల నుంచి కూడా మా నాయకులంతా కూడా ఈరోజు వారు ఒక ఆవేశంతో, అభిమానంతో, ప్రేమతో వాళ్ళంతా కూడా వందలాది మంది ఇక్కడికి ఈరోజు వస్తున్నారు. ఇంకా కొంతమంది అన్ని వేలో ఉన్నారు. నాకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే వారికి నా మీద ఉన్న అభిమానం. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి కూడా అందరిని కూడా కలుపుకుని పోయే వ్యక్తిని, ఎక్కడో కూడా ఈ భేదాలు లేకుండా అన్ని విధాలుగా కూడా ఒక క్యాడర్ని ఒక ఆర్డర్లో తీసుకెళ్ళాం. అందరికీ సమన్యాయం చేసాం, ఏరియాని అభివృద్ధి చేసాం. అందువల్ల వాళ్ళు కూడా ఈరోజు ఒక ముక్త కంఠంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. నేను కూడా నిర్ణయం అనేది తీసుకోలేదు, తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారితో నేను కూడా ఇక్కడే ఒంగోలులోని స్థానిక కర్నూలు రోడ్ నేతాజీ కాలనీ నందుగల మదర్ తెరిసా ఆశ్రమం నందుగల బ్లైండ్ పీపుల్కు అమ్మ ఫౌండేషన్ వారు నిత్యావసర వస్తువులు, సబ్బులు, పేస్టులు, బ్రష్లు వంటివి పంపిణీ చేశారు. అంతేగాక వారికి భోజనం, ఫ్రూట్స్ కూడా అందించారు. అమ్మ ఫౌండేషన్ అనాథలకు, అందులకు చేయూతనందిస్తూ మరిన్ని సేవలు అందించడానికి ఎప్పుడూ ముందుంటామని చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో బి శ్రీనివాసరావు, ఎస్ నాగాంజనేయులు, ఎస్ వెంకట సత్యనారాయణ, ఏ ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మాకు టీచర్ ఉంటుంది, ఆ టీచర్ పదాలు చెప్తుంది, చెప్తా ఉంటే ఏంటి అమ్మాయి అని మళ్ళీ నేను తీసుకెళ్ళి డాక్టర్ మన చంద్రగారికి డాక్టర్ గారిని పోయి టెస్టులు చేయించారంట కదా, చెవులు వినపడటం లేదని చెప్పినారంట. ఒక 30,000 దాకా ఖర్చు అయిందని చెప్పారు. మన చంద్రగారికి మిషన్ అది ఏంటైనా చెవులు హీరింగ్ మిషన్స్ ఇద్దామని ఇప్పుడే అన్నగారు నాకు చెప్పారు. మా ట్రస్ట్ తరఫున మా వంతు కృషి మేము చేస్తాము. మా యొక్క సహాయ సహకారాలు ఈ అమ్మాయికి ఎప్పుడు ఎల్లకాలం అందిస్తామని చెబుతున్నాం. మదర్ తెరీసా అందులో పాఠశాల 4వ ఈవెంట్ అనేది ఇక్కడ నిర్వహించుకుంటాము. ఈ కార్యక్రమం వచ్చేసరికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ అమ్మ ఫౌండేషన్ వచ్చేసరికి కొంతమంది మిత్రులు మరియు సహోద్యోగుల తోడ్పాటుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము లేని వారికి, అది చదువుకోలేని వారికి, ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి వారికి, వృద్ధులకు మరియు అనాథ పిల్లలకి, ఇటువంటి వారికి తగినంత సహాయం చేయడం, వారికి నిత్యావసరాలు అయితేనేమి, దుప్పట్లు అయితేనేమి, బట్టలు అయితేనేమి, పండ్లు అయితేనేమి అందించడం జరుగుతుంది. అదేవిధంగా మా ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో
మున్ముందు ఇతర సహకారం కూడా తీసుకుంటూ అందరికీ తగినంత విధంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా ఈ అమ్మ ఫౌండేషన్ తరఫున ఈ 4వ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసరికి మదర్ తెరీసా బ్లైండ్ స్కూల్లో ఈరోజు ఇక్కడ ఫ్రూట్స్ మరియు భోజనాలు మరియు నిత్యావసరాలకు ఉపయోగపడేటువంటి సోపులు, పేస్టులు, బ్రష్లు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించినటువంటి అమ్మ ఫౌండేషన్ సభ్యులకి మరియు మేము చేస్తున్న కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి అద్దంకి వాస్తవ్యులు లాంటి ఆకులు సుబ్బారావు గారు స్థాపించినటువంటి జర్నీ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా మరి కొంత సహాయం చేయడం జరుగుతుంది. ఈ 2 జర్నీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ అమ్మ ఫౌండేషన్ ఈ 2 కలిపి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుతున్నాము. దీనికి సహాయ సహకారాలు అందించిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదములు. మా మదర్ తెరీసా అందుల పాఠశాల మా కాడ సుమారుగా 50 మంది అందరు విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళలో చంద్రిక అనే ఒక పాపకి హీరింగ్ ప్రాబ్లం, అంటే ఆ పాప మూగ పిల్ల అనుకున్నాము, కానీ డాక్టర్కి టెస్ట్ చేస్తే ఆ పాప మూగ కాదు చెవిటి పిల్ల అని తెలిసారు. దానికి ఒక 30,000 రూపాయలు ఆ హీరింగ్ కానీ ఆ టెస్టులు కానీ అవసరం అవుతాయని చెప్పారు. మేము కొంత చూస్తాం డాక్టర్ గారంటే మన అమ్మ ఫౌండేషన్ సంస్థ వారు మేము దాంట్లో ఇస్తాము, కొంత ఇస్తాము, మిగతాది వాళ్ళ పేరెంట్స్ వారు అడిగి ఆ పాపకు ఆ మిషన్ కొనిద్దామని చెప్పారు. కనుక మా తరఫున మదర్ తెరీసా అందుల పాఠశాల తరఫున మరొకసారి అమ్మ ఫౌండేషన్ అందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వివరాల్లోకి వెళ్తే